UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కాదు సార్, మీరు ఇంకోళ్ళైతే ఈ పాటికి తల మొత్తుకునేవారు. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా నేను ఐ బీన్ హియర్ ఫర్ సో లాంగ్. కానీ మీరు మీ గ్రేస్ ఏంటి, మీ మెజెస్టీ ఏంటంటే నో స్టిల్ మీరు యు ఆర్ స్టికింగ్ టు వన్ ట్రూత్ దట్ యు మేడ్ గుడ్ ఫిల్మ్స్ ఫర్ రీజన్స్ బెస్ట్ నోన్ టు యూ. కొన్ని క్లిక్ అయ్యాయి, కొన్ని క్లిక్ కాదండి. బిజినెస్ చేసినప్పుడు యూ మేక్ మనీ, యూ లూజ్ మనీ, అండ్ యూ ఆల్వేస్ వర్క్ టువర్డ్స్ మేకింగ్ మనీ. సో యాజ్ లాంగ్ ఎస్ యూ కెన్ సస్టైన్, యూ రన్ ఎ బిజినెస్. అండ్ ఏదో కొన్నిట్లో అఫోర్డ్ చేయలేని లాసెస్ వస్తుంది. 3-4 in a row is not affordable. It is not affordable. Yeah, then you still need to have a sustenance plan, and I'm very clear on my sustenance plan. Okay. And I'll recover that money, and it's not like అదే ఇండస్ట్రీ అందరూ ఎక్కడ షాక్ అవుతున్నారంటే, మీ ఫ్లాప్కి మీరు షాక్ అవుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ మీ దానికి మాత్రం ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అవుతున్నారు సార్. ఏంటంటే ఆ షాక్ ఏంటంటే, అయ్యో ఇలా ఎలా తీసినాడండి సుప్రసాద్ గారు అని నన్ను అడుగుతుంటారు. అడిగితే ఏమోనండి అమెరికాలో మరి ఏంటో నాకు తెలియదు అని నేను జోక్ చేస్తుంటాను అనమాట. దే ఆర్ గెటింగ్ షాక్డ్ హౌ విశ్వప్రసాద్ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ది షో డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ ఈస్ నో. మీరే అన్నారు బిగ్ హిట్ లాస్ట్ 3 films అని. అది ఒక మేకర్గా ఎట్లా మేనేజ్ చేస్తారు అన్నది ఇట్ ఈస్ సంథింగ్ $1 million క్వశ్చన్స్. only this movie is unanticipated impact. మిస్టర్ బచ్చన్ ఈగల్ డిజిటల్ సేల్ అవ్వకపోవడం అనేది అనదర్ అన్అంటిసిపేటెడ్. డిజిటల్ అండ్ శాటిలైట్ అవ్వలేదు. దట్స్ ద ఫస్ట్ టైం వి టుక్ ఎ హిట్. అంటే ఫైనాన్షియల్గా వావ్, ఇట్స్ అ బిగ్ నంబర్. ఎస్. సో అండ్ దిస్ ఇస్ అనదర్ బిగ్గర్ నంబర్. మనమే అనేది వి నో వి గాట్ ఇన్ టు ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ వీ నీడ్ టు డీల్ అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సార్ yeah, again it is I have a sustainable plan you have independent of this. దీంతో సంబంధం లేకుండా మీకు ప్లాన్ ఉంది, ఓ బ్లూ ప్రింట్ ఉంది, హౌ టు గో అన్న దాని మీద కదా. అంటే వీటికి అతీతంగా, ఈ దెబ్బలకు అతీతంగా మీరు ముందుకెళ్ళే ఓ ప్లానింగ్ మీద. అంటే నేను ఇప్పుడు కాలు దెబ్బ తగులుతుందండి, కాలు ఇరగడం వేరు, కాలు దెబ్బ తగిలి ఒక దెబ్బ తగిలిందే. కొన్ని దెబ్బ తగిలినప్పుడు ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఉంటే వెళ్ళిపోతుంది. కొన్ని డేస్ రన్ అవుతుంది, కొన్ని లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇది ఒక 10-15 నిమిషాలు అంతే. అంటే దెబ్బ తగలడమా, కాలు విరిగిపోవడమా? కాలు 10-15 మినిట్స్ లో రిలీఫ్ అయిపోయింది. అంతేనా? అయ్యబాబాయ్, అయితే యూ మస్ట్ బి 100% వర్షిప్డ్. ఎందుకంటే మీరు మీ స్టామినా అంత గొప్ప స్టామినా ఉంది మీకు. అంత లేదు. 3 సినిమాలు వరుసగా కొట్టినా మీరు నో ప్రాబ్లం 10 నిమిషాల్లో తగ్గిపోతుందండి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ వర్డ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్ అండి. మైండ్ బ్లోయింగ్ 100%. అంటే మీరు ఈ ఓటీటీ August 15కి ఆ రోజు రవితేజ గారు కూడా ఎక్కడో మాట్లాడినట్టున్నారు. రవితేజ గారు హరీష్ శంకర్ గారే మాట్లాడారు. ఆయన ఎక్కువ మాట్లాడారులేండి అన్ని విషయాలు ఈ సినిమా గురించి, రైట్ లెఫ్ట్ అండ్ సెంటర్. అయితే యాజ్ ఎ మీడియాగా మీరు చాలా ఫీల్ అయినట్టే కనిపిస్తుంది. అంటే నో హీ మేడ్ us ఫీల్. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇట్ ఈస్ ఎ సస్టైన్డ్ స్పెల్ ఫర్ సో లాంగ్, ఫర్ మెనీ ఇంటర్వ్యూస్, ఫర్ మెనీ ఈవెంట్స్. వీటన్నిటి ద్వారా వీఆర్ మేడ్ టు ఫీల్. అండ్ ఇంపార్టెంట్లీ ఆయన కూడా బిజినెస్ పరంగా బిజినెస్ ఇష్యూస్ ఉంటాయి. August 15కి ఎందుకు వచ్చినట్టు నోబడీ న్యూ. అంటే మాకు బేసిక్గా ఈ మూవీ మౌంట్ చేసే టైంకి ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ నో ఇఫ్ యూ డోంట్ లాక్ ఎ ఓటీటీ స్లాట్ యూ కెనాట్ గెట్ తెలుగు సౌత్ డిజిటల్ బిజినెస్. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ నో. మీకు సడన్గా చూస్తే మీకు నెంబర్ ఆఫ్ మూవీస్ డ్రాస్టిక్గా తగ్గిపోయినాయి స్టార్ట్ చేయడం. I'm giving a rough numbers and it's not a very accurate number. అప్రాక్సిమేట్గా నెట్ఫ్లిక్స్ ఒక 10-12 మూవీస్ ఇయర్ తెలుగు సినిమాలు తీసుకోవచ్చు. దెన్ అమెజాన్ ఒక అనదర్ 8-10 మూవీస్ ఇయర్లీగా ఉంటుంది, గోయింగ్ ఫార్వర్డ్ విత్ ఎ గుడ్ ప్రైస్ ఫర్ వాట్ ఎవర్ దే పే ఫర్ డిజిటల్.
దానిలో వాళ్ళకి కాంబినేషన్స్ ఉంటుంది. జనవరి టు డిసెంబర్ ఏ మంత్ ఏది రిలీజ్ చేయాలా, ఒక తెలుగు, ఒక అంటే సౌత్ అనేసరికి ఒక తెలుగు, ఒక తమిళ్, 4 లాంగ్వేజ్. దాంట్లో పెద్ద మూవీ ఏది, మీడియం ఏమి, స్మాల్ ఏమి, కాంబినేషన్స్ చూసుకొని వాళ్ళు దే హావ్ టు బై. Sure. సో దాని ప్రకారం మేము ఆగస్ట్ నుంచి ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయాలంటే మాకు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు డేట్స్ ఉన్నాయి. డిసెంబర్ నుంచి దర్స్ అదర్ మూవీ సీజన్. ఓకే. మేము వీ హ్యావ్ టు పిక్ ఎ డేట్ బిట్వీన్ ఆగస్ట్ టు అక్టోబర్. ఆగస్ట్ టు అక్టోబర్కు దిస్ నో స్లాట్స్ అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్. మేము ఒరిజినల్ ప్లాన్ చేసినప్పుడు ఏప్రిల్ మేలో వీఆర్ ఇన్ ఎ సీరియస్ డిస్కషన్ అండ్ దే వాంట్ టు నో ద డేట్ సో దట్ దే విల్ టెల్ వేర్ ఇట్స్ పాసిబుల్. ఆల్ ఆఫ్ ఎ సడన్ జూన్లో దే కేమ్ బ్యాక్ అండ్ సెడ్ అంటే we learned from Netflix that August lo they have a slot for August 15th because Pushpa got delayed. If you are releasing it went to November. Yeah, if you are releasing in second week of August, we have a slot another. Then August 15th is with the 5 holiday dates. Oh. So any movie wants to come in that slot. Yes. This is end of June. సో మాకు ఉన్నది జూలై, ఆగస్ట్ 1.5 month ఉంది. మిడ్ జూన్లో తెలిసింది మాకు. దెన్ వీ స్టార్టెడ్ ప్లానింగ్ ఆన్ హౌ వీ కెన్ కంప్లీట్ ద షూట్. దర్ ఇస్ స్టిల్ 2 songs, 1 fight and a patchwork. So yeah, we agreed, we started the contracts. Then we started planning the schedule and we finally announced sometime in July first week or so. Yes. Yes. The decision was taken in early June. No, early June. As soon as Pushpa got pushed out, early feelers ఉన్నప్పుడే డిస్కషన్ స్టార్టెడ్. ఫార్మ్ అనౌన్స్మెంట్ వచ్చినాక we closed the conversation with Netflix or in principle contract. Then we need to give a committed date. Some of remaining production planning జరిగినాక we closed the contract and announced. So business equation ఉంది అంటే there is a business equation where we need a good date and a OTT sold. లేదంటే మేము October 4th, October 22nd, లేదంటే సెప్టెంబర్ ఎండ్, దీస్ ఆర్ ద డేట్స్ అవైలబుల్ అనమాట అంటే టు రిలీజ్. బట్ ఆ డేట్స్కి ఓటీటీ కన్ఫర్మేషన్ లేదు కదా. యూఆర్ గెటింగ్ 5 day హాలిడే వీకెండ్ అండ్ ఇది ఈ మధ్యలో డబల్ స్మార్ట్ కూడా కన్ఫర్మ్ అయింది, వస్తుంది రాదు అన్న దానిలో మేము నెట్ఫ్లిక్స్తో కమిట్ అయ్యే టైంకు డబల్ స్మార్ట్ వాజ్ బికమింగ్ లైక్లీ అన్నట్టు. లైక్లీ పాసిబిలిటీ. దెన్ వాళ్ళ అనౌన్స్మెంట్ వచ్చింది, మా అనౌన్స్మెంట్ తర్వాత వచ్చింది. బట్ వాళ్ళ ఫామ్ అనౌన్స్మెంట్కి ముందే మేము బిజినెస్ చేసాము నెట్ఫ్లిక్స్తో. బట్ అది ఒక రకమైన మీరు కండిషన్ అయిపోలే అంటే మీకున్న ప్రోగ్రాము గట్టాన్ని కూడా అన్నిటినీ January 15th అనుకుంటారు. ఇట్స్ కండిషన్ కదా. వన్స్ యూ పుట్ ఎ డేట్ యూ లుక్ ఫర్ ఎ డేట్ థియేటర్ రిలీజ్ కి వాట్ ఈస్ అ గుడ్ డేట్ అని. ఆఫ్ కోర్స్. సో ఇట్స్ అ కండిషన్ రైట్. యూ ఓన్లీ గెట్ సమ్ 20 good dates in a year based on a quarter, which quarter you want to release. There will be 2 or 3 dates. 2-3 days you need to work on that date kada. It doesn't matter అంటే condition ante condition adi. మీరే ఇబ్బంది పడలేదా అంటే దేనికండి? గబగబా చేయడం? లేదు, it's songs and a fight. సాంగ్స్ అండ్ there's a guest fight. Scenes అన్ని అయిపోయాయి. సిద్ధు గారి ఫైట్ ఉంది, ఒక గెస్ట్ ఫైట్ ఉండింది, క్లైమాక్స్ ఫైట్ ఉంది, 2 songs ఉంది. సో ఫైట్స్ ఒరిజినల్ ప్లాన్ వచ్చి జూన్ ఎండ్కి వీ వాంట్ టు ర్యాప్ అప్ ఎవ్రీథింగ్ సో దట్ రవితేజ గారు నెక్స్ట్ మూవీకి వెళ్ళాలా. వి స్లిప్ ద సాంగ్స్ బికాస్ లొకేషన్స్ వర్ నాట్ ఫేవరబుల్. We went to a location to do two songs, but we could only finish one.